కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ట్రిపుల్ మూసీ సుందరీకరణ, మెట్రో ట్రైన్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి అనేక ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపైన ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టులను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. కేంద్రం సహకరించకపోయినా ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లాంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం మొండిచేయి చూపించిందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి కనీస ప్రస్తావన లేకపోవటం, నయా పైసా కేటాయించకపోవడంతో సొంతంగా నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టారు. యుఎస్ పర్యటన నుంచి వచ్చిన రాత్రి కేంద్ర బడ్జెట్పై సీఎస్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే వాటా నిధులపై ఆరా తీశారు. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పూర్తిగా విస్మరించడం, కనీసం అనుమతులు కూడా ఇవ్వకపోవటం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని మండిపడినట్లు తెలిసిందే. కేంద్రం సహకరించకపోయినా ఆయా ప్రాజెక్టులను ఎలాగైనా ముందుకు తీసుకువెళ్లాలని, నిధుల సమీకరణ కోసం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలతో యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతం అప్పుల సమస్య వేధిస్తోంది. గత సర్కారు చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీల చెల్లింపుల కోసం తిరిగి అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో కొత్త ప్రాజెక్టులను నిధుల సమస్య వెంటాడుతోంది. ఏటా కనీసం 65,000 కోట్ల అప్పులు కిస్తీలు, వడ్డీలకే పోతున్నాయని, అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చవుతున్నాయని సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ప్రాజెక్టులు ఆగిపోకూడదని, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధుల సమీకరణపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. అవసరమైతే అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవటం, లేదంటే ఆస్తుల విక్రయంతో కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా రాబోయే రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ పనులు అత్యంత ఆవశ్యకమని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదని సీఎం చెప్పినట్లు తెలిసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోనైనా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ట్రిపుల్ నార్త్ భాగానికి సంబంధించి భూసేకరణ పూర్తయింది. కానీ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. దక్షిణ భాగానికి సంబంధించి భూసేకరణ కొనసాగుతోంది. హైదరాబాద్ చుట్టూ 350 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ అనుమతులతో పాటు కేంద్రం వంతుగా 34,367 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఈ ప్రాజెక్టుకి కేంద్ర కేబినెట్ ఇంకా ఆమోదం తెలపలేదు. అక్కడి నుంచి పర్మిషన్ వస్తే కానీ ఇక్కడ పనులు మొదలయ్యే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వమే హ్యామ్ లేదా ఇతర పద్ధతుల్లో ట్రిపుల్ నిర్మించాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. కానీ ఈ కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం అనుమతుల కోసం సీరియస్ ఎఫర్ట్ పెట్టాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఫేజ్ 2A, ఫేజ్ 2B ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం 44,028 కోట్లు అవసరం కానున్నాయని, హైదరాబాద్ మెట్రోకు అనుమతిస్తే కేంద్రం భరించాల్సింది కేవలం 18% నిధులేనని, ఆ మాత్రం ఇవ్వడం ఇష్టం లేకే ఫైల్ పక్కన పెడుతున్నారని సీఎం అన్నట్లు తెలుస్తోంది. ఇక మూసీ పునరుజ్జీవం కోసం డిపిఆర్లు పూర్తి చేయటం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా రుణానికి ముందుకు వచ్చింది. కానీ కేంద్రం అదనపు కనీస రుణ సమీకరణకు కూడా సహకరించలేదని, గోదావరి మూసీ అనుసంధానం కోసం 6,000 కోట్లు అడిగితే దానిని కూడా పట్టించుకోలేదని సీఎం అన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిగా ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.